విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనం వారాసిగూడ ప్రాంతంలో అయితే ఉన్నాం. నిన్న దారుణమైన ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. నిన్న ఒక తల్లి చనిపోతే వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు కూడా ఇంట్లోనే 8 రోజులుగా పెట్టుకొని అలాగే ఉన్న పరిస్థితి అయితే మనం చూసాము. మరి ఇక్కడ ఉన్న స్థానికులను అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఎలా జరిగింది ఈ ఘటన అనే దాని గురించి అయితే. అసలు మేమే పరిచయం అవుతున్నాము. కాదు వాళ్ళకు బిడ్డలే కదా, సొంత బిడ్డలు ఏడుస్తారు కదా, తల్లి చచ్చిపోతే ఏడుస్తే అందరూ వస్తారు. వాళ్ళు ఎందుకు ఏడవలేదు అదే అనుకుంటున్నాం. అంటే 8 రోజులుగా తన తల్లి బాడీని పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అనిపిస్తుంది అండి. అది ఏంది, అది ఒక వింతగా ఉంది. ఎవరన్నా తల్లి చచ్చిపోతే ఏడుస్తారు, ఎంబడే అందరు వచ్చేస్తారు. వీళ్ళు చుట్టుపక్కల ఏమైంది, ఎత్తు చచ్చిపోయారు అని అడుగుతారు. ఎవరైనా వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎవరు కోసుకున్నట్టే వాళ్ళు. మా భార్య చెప్తుంది ఇప్పుడు ఏదో కోసుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, మరి అదేం సంగతి మా తెలియదు. కోసుకురని అంటారు మా భార్య అన్నది. నేను చూడలేదు, నేను చూడలేదు అసలు. నేను ఇప్పుడు వచ్చేడికి వాళ్ళు చూడలేదు అసలు. వాళ్ళ మనసు పక్కల వాళ్ళతో కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు. మేము ఆడుంటాం ఆడ పక్క తెలియదు వాళ్ళు ఆ మనుషులే తెలియదు. ఇన్నో ఘటన ఇన్నో వస్తున్నాయి, ఇప్పుడే వచ్చాను అది. కానీ అది వింతగా ఉంది. ఇది జరిగింది. పిల్లలు ఏడుస్తారు ఇళ్ళ. అది పిల్లలు చనిపోయారు, తల్లి చనిపోయారంటే పిల్లలు ఎవరైనా ఏడుస్తారు. అయ్యో మా అమ్మ చచ్చిపోయి ఏడవరా? ఎప్పుడైనా ఏడుస్తారు కదా, అందరూ వస్తారు. ఎందుకు ఏడవలేదు? వాళ్ళు 9 రోజుల నుంచి అంట. 9 రోజులేనా? 9 రోజులు లోపల పెట్టుకోవడం అంటే ఒక వింతగా ఉంది ఇది కథ. వారాసిగూడ ప్రాంతంలో జరిగింది కదా, మరి మీకు ఎట్లా ఉందండి ఈ ఘటన? ఇంత ఘోరమైన ఘటన ఎక్కడ జరిగి ఉండదు. ఇది వింతగా జరిగింది. ఇది వింటుంటేనే వింతగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటా ఉన్నారు మరి? కనీసం స్మెల్ రావడం కానీ అలాంటివి ఏమైనా జరగలేదు? 2-3 రోజులకే స్మెల్ వస్తుంది బాడీ చూసుకున్నట్టయితే. 8 రోజులుగా వాళ్ళకి ఎలాంటి వాసన అనేది రాలేదా? మరి రాలేదు వాసన. మేమే దాని దూరం ఉంటాం. ఇంకా అన్నీ చెప్తారు కదా, పక్క కూడా రాలేండి. రాలే. అది కాదండి, వాసన వదిలిపెట్టి వాళ్ళు మనుషులే వింతగా ఉండరు. కాదు, పిల్లలే కదా. మా అమ్మ చనిపోయినా ఏడుస్తారు కదా, ఎవరైనా ఏడుస్తారా లేదా? అది జరగాల. అది ఎందుకు జరగలేదు? 9 రోజులు పెట్టుకోవాలి. ఇంట్లో ఎందుకున్నారు? అదే వింతగా ఉంది. అంతేనే కదా. మరి ఆ ఘటన చూస్తే మనకి భయం ఏంది, లోపల ఏం జరిగిందో మనకేం తెలియదు. కానీ ఇంతగా ఉంది జరిగింది కథ. అయితే మీరు ఎవరైనా అడగండి, అంతేనా కదా? యాక్చువల్లీ నేను వారేజ్గూడ సికింద్రాబాద్లో బౌద్ధనగర్లోనే ఉంటాను. నేను తెలంగాణ స్టేట్ సోషల్ వర్కర్ సయ్యద్ గౌస్ మొయిన్. అయితే మా ఏరియాలోనే ఇన్సిడెంట్ అయిందని మాకు పొద్దున్నే తెలిసింది. అయితే మన బస్సే కదా, వచ్చి చూద్దామని వచ్చి చూస్తే ఇట్లా 9 రోజులు వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని పద్మారావు సార్ వాళ్ళ ఇంటికి పోయినరు. అయితే ఆఫీస్కి పోయి ఇట్లా అయింది సార్, మేము కూడా సావాలని అనుకున్నాము. అయితే మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం కానీ మేము సావాలే. అయితే ఇప్పుడు వాసన ఎక్కువ అయిపోయిందని మేము మీ దగ్గర వచ్చినామని చెప్పిండ్రు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి సార్ వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు వచ్చి ఇట్లా చూసి అంతా సావు అంతా చూసిండ్రు. వాళ్ళు చూసి ఇమీడియట్లీ అంబులెన్స్ కి పిలిపించి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కి పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము చెప్పేది ఏముందంటే, చిన్న పిల్లలకే ఇప్పుడు ఒక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని చూసుకుంటారు. ఇంత పెద్ద పిల్లలు ఉన్నాక అమ్మ చచ్చిపోయి 9 రోజులు అయింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. బస్సు వాళ్ళకి ఎవరికైనా చెప్తే సాయం చేసి సావు ఖర్చు అంతా ఇస్తుండే, కానీ అట్లా కూడా చెప్పలే వీళ్ళు. అది ఒక్క మాట చెప్పేస్తే అయిపోతుండే. 9 రోజులు సావుకి పెట్టుకొని అవసరం ఏమొచ్చింది? అంటే అమ్మ మీద పగ ఉందా, వాళ్ళ మీద కక్ష, డాడీ వాళ్ళ కక్ష ఉందా, ఎవరి మీద ఏముంది అది తెలుస్తలేదు. అంటే పిల్లలు ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈవెంట్లలో చేస్తారంట, ఒక ఎన్జిఓలో పనిచేస్తుందంట. ఆ కుక్కలు చూడండి, పెద్ద కుక్కలు ఉన్నారు ఇంట్లో. 9 రోజులు డిప్రెషన్లో ఎట్లా ఉంటారు? అట్లా అయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళ ద్వారా ఏం తెలుస్తుంది చూడండి. 9 రోజులు కూడా వారు ఇంట్లోనే ఉన్నారా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం కానీ అలాంటిది ఏమైనా జరిగింది? మాట్లాడారంట, వాళ్ళు డోర్ ఇప్పారంట, ఏం చేయరంట, ఇంట్లోనే అన్నం తిని ఇంట్లోనే ఉంటారంట. ఇప్పుడు వాళ్ళకి దినంకి ఒక్కొక్క వాళ్ళకి భయం పెరుగుతూ ఉంటే వాళ్ళు లాస్ట్ లో పద్మారావు ఆఫీస్ కి పోయినరు వాళ్ళు. అంటే ఈ ఘటన చూస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే ఇది నార్మల్గా ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఇప్పుడు వాళ్ళు సావు పక్కకు పెట్టుకొని 9 రోజుల దాకా ఉన్నారంటే దేనివల్ల ఇట్లా ఉన్నారు అంటే, పైసలు లేవని కాదు. అమ్మ దగ్గర బంగారం ఉంది, బిడ్డల దగ్గర కూడా బంగారం ఉంది, అమ్మితే కూడా సావు పైసలు వెళ్ళిపోతుంది. అట్లా లేకపోతే కూడా కౌన్సిలర్ ఉన్నారు, కంది నారాయణ సార్ ఉన్నారు, కంది శైలజ మా కార్పొరేటర్ ఉన్నది, మా ఏరియా పద్మారావు సార్ ఉన్నారు, ఎమ్మెల్యే, మా ఎక్స్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోడిన బలం సంతోష్ సార్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఉమాదేవి మేడం ఉన్నారు. వాళ్ళకన్నా చెప్తే కనీసం వాళ్ళు మనిషి 5-5 వేలు వేసి కూడా సాగు చేస్తుండే. కానీ వాళ్ళు ఏం చెప్పలే. 10 మందికి చెప్తే, ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి ఉందంటే 10 మంది పైసలు వేస్తారు. సాగు ఉందంటే తాగుపోతుడు అయినా ఎంత చిల్లరైన మనిషి ఉంటే కూడా సాగుకు పైసలు వేస్తాడు. అట్లా చేస్తే కూడా అందరిది పైసలు జమ అయిపోతుండే. అట్లా కూడా చేయలే వాళ్ళు. అట్లా చేస్తే కూడా మేము అందరు బస్తీ వాళ్ళు చేసి అంతా వాళ్ళకి సాయం చేస్తుండే. కానీ మాకి ఆ
టైం కూడా రాలే మాకి కూడా సాయం అడగలే పాపం వాళ్ళు. పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేస్తారని చెప్పేసి వింటున్నాం కదా మరి ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ నాయన ఏమో యూనివర్సిటీ జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా వాళ్ళకి ఆల్రెడీ క్వార్టర్స్ కూడా ఉందంట యూనివర్సిటీలో. అయితే వీళ్ళ నాయన వాళ్ళకి ఇచ్చిపెట్టి పోగానే వాళ్ళకి క్వార్టర్స్ లో ఉండడానికి ఇయ్యలేరు. అందుకని వీళ్ళు వచ్చి 3 నెలల నుంచి ఇంట్లో కిరాయికి ఉన్నారంట. 2 నెలలుగా రెంట్ కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నారని చెప్పేసి రెంట్ కాదు, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు అవి ఇవి అంటే ఏమి ఇయ్యలే వాళ్ళు. దానివల్ల ఇంటి ఓనర్ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఖాళీ చేయమని చెప్తే జనవరిలో ఖాళీ చేస్తాం అది ఇదని చెప్పిండ్రంట. ఇప్పుడు జనవరిలో కూడా ఖాళీ చేయలే, డైరెక్ట్ ఇట్లా ఇన్సిడెంట్ అయిపోయింది. ఇప్పుడు రాత్రి అందరికి తెలిసింది. ఇప్పుడు పొద్దున్న నుంచి మొత్తం వారేజ్గూడలో హల్చల్ అయిపోయింది. ఇది ఫస్ట్ మేము క్రైమ్ పెట్రోల్ లా క్రైమ్ సిఐడిలా చూస్తుండే, ఇప్పుడు మా వారేజ్గూడలోనే మా కళ్ళ ముంగట్నే అయిపోయింది. అది నిజమే కనిపిస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ ఉంటే పక్కకి అపార్ట్మెంట్స్ ఉంటే సావు ఉంటే లోపల 9 రోజులు ఉంటే కూడా ఖచ్చితంగా వస్తుంది. అది థర్డ్ ఫ్లోర్ ఉంది. థర్డ్ ఫ్లోర్ లో గాలి ఎంత ఆడుతుంది మీరు చూడండి. దానివల్ల కూడా అది వాసన ఎవరికి రాలే. దానివల్ల అది ఎక్కువ మందికి తెలియలే. కనీసం ఆ ఇంట్లో కూడా కుక్కలు ఉంటారు, పెద్ద పెద్ద కుక్కలు ఉంటారు. ఆ వాసన ఈ వాసన కంబ్యాక్ అయ్యి వాళ్ళకి రాలేదేమో. అందుకని పక్క వాళ్ళకి కూడా ఎవరికి ఆ వాసన కూడా ఎవరికి చుట్టుపక్క వాళ్ళకి కూడా తెలియలే. అందుకని వాళ్ళకి కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇమీడియట్లీ వాసన ఎక్కువ అయిపోతుంది, అందరికి తెలుస్తుండే. అది చెప్పండి అమ్మా, మీరు అంటే ఈ చుట్టుపక్కలే ఉంటారా లేదంటే? ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. అంటే ఈ ఘటన తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అసలు? నేనైతే డిప్రెషన్ అంటే ఆలోచిస్తున్నాను, ఇట్లాంటి మనుషులు ఉన్నారా ఆడవాళ్ళు అని. డిప్రెషన్ లో ఉన్నా, అంటే ఇట్లా ఆడవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి షాక్ ట్రీట్మెంట్ లో ఉన్నాను. మీ పక్కనే ఉంటున్నారు కదా వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసి కలవడం కానీ మాట్లాడడం కానీ అసలు ఎవరితో మాట్లాడను. నేను ఏదైనా డ్యూటీకి వెళ్తే డ్యూటీ దగ్గర మాట్లాడతాను, మళ్ళీ ఇంటికి వస్తాను, ఇంటికి అంతే. మధ్యలో చూసారు ఆ పిల్లల్ని కానీ వాళ్ళ తల్లిని కానీ చూసేప్పుడు? చూడలేదు. కాకపోతే ఇక్కడ నైట్ పోలీస్ వచ్చినాక నేను గుర్తుపట్టిన. అంటే మరి గత 8 రోజులుగా వాళ్ళు తన తల్లిబాడిని పెట్టుకుని అలానే ఉంటున్నారని చెప్పి తెలిసింది కదా, మరి మీకు కనీసం వాసన కానీ లేని? నిన్నదే తెలిసింది నాకు. 8 o'clock 9 కట్లా తెలిసింది. మా అంటే ఈవినింగ్ అదే మధ్యాహ్నం 2 o'clock 3 o'clock స్టార్ట్ అయిందంట. నాకు మా చుట్టాలు అంటే మా గలీలో చెప్తుంటే విన్నాను. కనీసం చుట్టుపక్కల వాళ్ళకి వాసన కానీ ఏం రాలేదా? ఏమి అంటే ఏం వస్తలేదు, ఏం రాలేదు కూడా. నేను 8 రోజుల నుండి ఇట్లా వస్తుందా కానీ ఏం వాసన కూడా రాలేదు. అంటే శివం తీసుకొస్తున్నప్పుడు అయినట్టుంది అది వాసన. మరి కనీసం వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా డబ్బులు లేకనే వాళ్ళు అలా చేశారని చెప్పేసి అంటున్నారు కదా, మరి నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మరి ఉన్నారంట బాగానే, మంచి చదువుకున్నారంట. 2 అమ్మాయిలు బాగానే జాబ్ చేస్తారంట, మంచిగా ఉన్నారు. 2 నెలలుగా రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే కనీసం డబ్బులు పెట్టుకోలేని, వాళ్ళ తల్లి దహన సంస్కారాలకు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు 8 రోజులుగా తన తల్లి బాడీని పెట్టుకొని ఉన్నారని చెప్పేసి. ఏమో తెలీదు, అది వాళ్ళ ఇంటి ప్రాబ్లం మనకేం తెలుసు. అంటే ఏదైనా ఉండొచ్చు అట్లా. అంటే చుట్టుపక్కన కానీ వాళ్ళ ఇంటి పక్కన కానీ ఎవరితో మాట్లాడేవాళ్ళు కదా? వాళ్ళు మాట్లాడితే కొట్లాడితేనే అవుతారంట. అట్లా మీరేం నాకు చెప్పేదని అట్లా ఎదురు మాట్లాడవచ్చు వాళ్ళు.